అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇంకా నేనైతే లాంగ్ వీడియోస్ అయితే సరిగ్గా పోస్ట్ చేయట్లేదుగా, ఎక్కువ షార్ట్సే పోస్ట్ చేస్తున్నాను. సో నా సబ్స్క్రైబర్స్ అందరూ షార్ట్స్కే కనెక్ట్ అయిపోతున్నారు, లాంగ్ వీడియోస్ అయితే చూడట్లేదు. ప్లీజ్ దయచేసి లాంగ్ వీడియోస్ కూడా చూసి వాటిని కూడా ఎంకరేజ్ చేసి నాకు కామెంట్స్ చేసి వీడియో ఎలా ఉందో ఏంటనేది లైక్ కూడా చేయండి. అండ్ అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. ఇంక ఈరోజు అయితే మంగళవారం ఉందండి వ్లాగు. ఇంకా మంగళవారం ఇంటి ముందు అయితే నేను గడప దగ్గర ముందైతే డిజైన్ అయితే ఇలా పెట్టేసుకున్నాను, గడప డిజైను. ఆ తర్వాత ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెడుతున్నాను. ఇక్కడ నేను ముగ్గు పెడుతున్నాను కానీ ఇక్కడ డోర్ అయితే వచ్చేస్తుంది, చికెన్ డోరు దోమలది. ఇంకా అదైతే పడిపోతుందండి, దాన్ని కాలు అడ్డు పెట్టి మరి ముగ్గు అయితే పెడుతున్నాను. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మంగళవారం కాబట్టి నేను ఇలా ముగ్గుతో అయితే పెట్టేసుకుంటున్నానండి. మధ్యలో కొంచెం కలర్స్ కూడా యాడ్ చేశాను, అంటే చిన్న డాట్స్ లాగా. ఇంకా ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. మరి మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే నాలాగే మంగళవారం రోజు ముగ్గు అయితే ఇలా పెట్టుకుంటారా ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ ముగ్గులే కూడా నా ఓన్ డిజైన్స్ అయితే కాదు ఫ్రెండ్స్, నేను కూడా ఇవి యూట్యూబ్లో చూసి నేర్చుకున్న ముగ్గులే. నేర్చుకోవడం అంటే మనకి సింపుల్ చుక్కలది కాదు కదా, డాట్స్తో కాదు కాబట్టి, ఓన్లీ డిజైనే కాబట్టి ఐడియా ఉంటుంది కదా. ఇంకా చక్కగా వేసేస్తున్నాను. అండ్ అలాగే పోతు కూడా చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇక ఫైనల్లీ ముగ్గు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ముగ్గు అయితే చాలా నిండుగా ఉంది కదా ఇంటి ముందు మంగళవారం ఇలా ముగ్గు. మరి మీరు కూడా ఇలానే పెట్టుకుంటారా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఇంట్లో వర్క్ అనేది ఉంటుంది కదా, కొంచెం గిన్నెలన్నీ కడగడం, ఇల్లు క్లీన్ చేసుకురావడం అంతా అయిన తర్వాత పూజ గదిలోకి అయితే వచ్చేసాను. ఇంక ఈరోజు మంగళవారం కాబట్టి అమ్మవారికి నేనైతే పారిజాత పువ్వులతో లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి. పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. కింద పారిజాత పువ్వులు చెట్లు అయితే చాలా ఉంటాయండి మాకు అపార్ట్మెంట్లో. ఇంకా అవి ఎక్కువగానే కొంచెం ఇవి పువ్వులు కూడా బాగున్నాయి, దళసరిగా ఉన్నాయండి పువ్వులు. ఒక పువ్వు ఏంటంటే మనం ఎరగానే అది వాడిపోయినట్టు అయిపోతాయి. ఈ పువ్వులు కొంచెం దళసరిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉంది, పని అయిపోయిందని చెప్పేసి కొంచెం కిరాణా అయితే తీసుకొచ్చానండి. దీపావళి వస్తుంది కదా, ఆ కిరాణా కూడా సర్దుదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా పూజ అయిన తర్వాత కాసేపు టిఫిన్ చేసి తర్వాత సీరియల్లకు ఒక సీరియల్ పిచ్చి అయితే ఉంటుంది కదా ఆడవాళ్ళకి, సీరియల్ అది చూసిన తర్వాత ఖాళీ అయ్యాం కదా అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ ఇంకా కిరాణా సరుకులన్నీ చాలా అంటే చాలా తెచ్చానండి. అవన్నీ సర్దేసి డబ్బాల్లో స్టోర్ చేసేసి కప్పు సెల్ఫ్ల్లో సర్దేశానండి. ఇంకా నేను ఇక్కడ అమ్మవారికి దుర్గాదేవికి కుంకుమార్చన కూడా చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా పూజ అయితే ఎంత నిండుగా అయ్యిందో. ఎక్కువ పూలు ఉండటం వల్ల అమ్మవారు కూడా చాలా నిండుగా అనిపిస్తుంది. మరి మీరు కూడా ఇలానే చేసుకుంటారా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేది దీపావళి కదా, సో దానికి కావాల్సిన కిరాణా సరుకులు అయితే తెప్పిస్తాను. చూడండి. అంటే ఇంకా కార్తీక మాసం నెలల్లో మనం ప్యూర్ వెజ్ అండి, నాన్ వెజ్ కదా. ఇంకా అందుకు కావాల్సిన సరుకులన్నీ అయితే తెచ్చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే నేను మొత్తం సరుకులన్నీ మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను.
సరుకులు చూసారుగా, ఇవన్నీ ఎన్ని చేయాలి, సర్దాలి. ఓకేనా, ఇది గెస్టుల కోసం ఎవరైనా వస్తే గెస్టుల కోసం సెకండ్ బెడ్రూమ్లో పెట్టడానికి సింథాల్ సోపు అండ్ అలాగే బ్రష్లో తెచ్చించానండి. ఇంకా మేమైతే లక్స్ సోప్స్ వాడతాము, మా ఫ్యామిలీ అంతా లక్స్ ఇంటర్నేషనల్. మేము వాడే కోల్గేట్ పేస్ట్ ఇదైతే నాకు చాలా ఇష్టము, నాకు ఇదే ఇష్టము పేస్ట్ వచ్చేసి. ఇంక ఇవన్నీ తీసుకున్నామండి. ఇంకా దీపావళి పండుగకి స్వీట్ రెసిపీ కోసం సేమియా అలా చేద్దామని చెప్పేసి ఇది వచ్చేసి గులాబ్ జాములు. ఇంకా దీపావళికి గులాబ్ జాములు చేయాలి కదా, ఇంకా రూప్ స్టిక్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఇంకా పిల్లలకి పాలలోకి కలపడానికి ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 225 రూపీస్. ఇంకా పంచదార ఎవరు వాడట్లేదు కదా, సో ఇప్పుడు అందరూ బెల్లమే వాడుతున్నారు కదా, ఇంక ఇలా ఏదో బెల్లం అయితే తీసుకున్నాను. ఇంకోటి ఇది ఒరిజినల్ తేనె అండి, దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్. ఇంకా పచ్చెనపప్పు, ఇంకా కార్తీక మాసంలో ఎక్కువగా కందిపప్పు వాడతాం కదా, సో అందుకని చెప్పేసి కందిపప్పు కూడా తీసుకున్నానండి. ఇంకా మినపగుళ్ళు, ఇది నాకు ఇంకా టిఫిన్లో ఎక్కువగా వేసుకుంటాం కదా, సో మినపగుళ్ళు. పెసరట్ల కోసం ఇక్కడ పెసరపప్పు. ఇంకా ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ అండి, ఇడ్లీ రవ్వ తీసుకున్నా. ఆయిల్ ప్యాకెట్స్, నేను డీప్ ఫ్రై చేయడానికి ఇలా ఆయిల్ ప్యాకెట్స్ తీసుకుంటాం మేమైతే రెగ్యులర్గా. ఇది వచ్చేసి ఆట అండి, పూరి పిండి. ఎందుకన్నా ఉంటుందిలే అని ఒక షుగర్ ప్యాకెట్ తీసుకున్నా. ఇదిగోండి బెల్లం తీసుకున్నాను, ఎక్కువ 2 కేజీలకి అయితే బెల్లం తీసుకున్నాను. ఇది రాగిపిండి, మార్నింగ్ మా హస్బెండ్కి రాగిపిండి అయితే కలుపుతాను, సో అందుకని చెప్పి రాగిపిండి కూడా తీసేసుకున్నాను. ఇంకా బిస్కెట్లు, బూస్ట్ ఇవన్నీ కామనే కదా, పల్లీలు, శనగగుళ్ళు ఇవన్నీ కామనే కదా. ఇంకా సర్ఫ్, ఏరియల్ సర్ఫ్ అండి, అండ్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ పిల్లలకి స్నాక్స్ కోసం. ఇవండి ఇవాళ నా కిరాణా. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ సర్దుకొచ్చేస్తాను. ఫ్రెండ్స్, ఇంక ఫైనల్లీ కిరాణా కూడా అయితే సర్దేశాను. ఇంక ఈవినింగ్ డిన్నర్లోకి అయితే బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నా ఈ షార్ట్ వీడియోస్ చూస్తున్నారు అందరూ కూడా, లాంగ్ వీడియోస్ కూడా చూసి మమ్మల్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీరకాయ ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. కర్రీ కంటే ఫ్రైయే బాగుంటుంది కదా.